అటువంటప్పుడు నెల్లూరు నగరంలో ఉన్నట్టా లేనట్టా 70% దాకా ఇలాంటి ఇళ్ళు ఉన్నాయనంటే నెల్లూరు నగరానికి అడ్రస్ లేనట్టే లెక్క. అందుకని ఇది పెద్ద సమస్య. దీంతోపాటు ఈరోజు కుళాయిలు పేదవాళ్ళని చెప్పి ఇంటింటి కుళాయిలు అని చెప్పి వాళ్ళే ఇచ్చి ఇప్పుడు ₹1000 బిల్లులు ఇస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు, ఎప్పటి నుంచో బకాయిలు ఉన్నాయని లాయర్ నోటీసులు ఇస్తున్నారు. వీటన్నిటికీ మళ్ళా లాయర్లకి ఇతర వాళ్ళకి అవినీతి, వాళ్ళందరికీ డబ్బులు. చెట్లు నాటే దాంట్లోనూ అవినీతి, లేకపోతే రోడ్డు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ అవినీతి, ప్రజలకు ఏ సౌకర్యం కలిగిన పరిస్థితి వరకు దోమలమయం అయిపోయింది. ఈ డ్రైనేజీ సిస్టమ్ స్మార్ట్ సిటీ అని ఊరకనే గోల చేస్తేనో, లేకపోతే పట్టణాభివృద్ధి అని మంత్రం చెప్పిస్తేనో అభివృద్ధి జరగదు. సామాన్య ప్రజలు ఈరోజు నెల్లూరులో దోమలతోటి బాధపడుతున్నారు, పెన్షన్ లేక బాధపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి రద్దు చేశారు, కొత్త ఇస్తామని దరఖాస్తు పెట్టుకోమన్నారు, అది ఆ వెబ్సైట్ పనిచేయదు. అంటే ఒకటి అంటే మరి ఒక పక్క స్మార్ట్ సిటీ అంటున్నారు, అదేవిధంగా కనీస సౌకర్యాలు లేవు. అంటే కొన్ని ప్రాంతాల్లో రేషన్ కార్డులు కూడా లేవు. అదేవిధంగా బలవంతపు ఈ వసూళ్ళు, ఇంటి పన్నులు కానీ ఈ విధంగా వసూలు చేస్తున్నారు.